అందరికీ నమస్కారం. ఈరోజు మనము హ్యాపీ బెల్ 2024 గురించి మనం తెలుసుకుందాం. మాది హ్యాపీ బెల్ లాగా వేరే బెల్ మార్కెట్లో ఉంది. ఇది బెల్ అన్ని ఒక గంటకి ఒక్కసారి మోగేటట్టు ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే మనం అందరికీ ఒకేలాగా అందరికీ ఉపయోగించడం లేదు. ఇందులో ఏదైనా మార్చి కొట్టాలంటే అదే కంపెనీలో చేయవలసి ఉంది. మేము హ్యాపీ బెల్ 2020 మోడల్ కూడా ప్రోగ్రామ్ను పాటను మార్చడానికి విండోస్ కంప్యూటర్లో వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఫ్రీగా వదిలి ఉండాము. మా వెబ్సైట్ ఉంది. ఈ ఛానల్లో అందులో ఉన్న వీడియో ఉంది. కావలసినంటే చూడండి, లింక్ కింద ఉంది. సాఫ్ట్వేర్ల రోజు, నక్షత్రం, పంచాంగం, తేదీ, నెల అన్నీ ఉంది. కంప్యూటర్ ఉంటే మీరే అన్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా మేము ఇంకా ఇవ్వాలని హ్యాపీ బెల్ 2024 మోడల్ చేస్తున్నాము. దీనికోసమే యాప్ ఫ్రీగా వదిలి ఉండాము. ఈ యాప్ ఉపయోగించి ఎక్కువ ఉపయోగించవచ్చును. అది ఒకటిగా ఈ వీడియోలో చూడవచ్చును. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు, బెల్ మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణ, ఒక నిర్దిష్ట తేదీ టయానికి ఒక పాట పాడాలంటే అవుతుందా వేరే బెల్లలో? ఇక్కడ సాధ్యం. ఉదాహరణ, ఆగస్టు 15 ఉదయం 8 గంటలకు దేశభక్తి పాటలు వెయ్యాలంటే వెయ్యవచ్చును. ఒకటి కాదు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చును. లేకపోతే 8 నుంచి 9 వరకు 1 గంట అన్ని దేశభక్తి పాటలు పాడాలన్నా ఇందులో చేయవచ్చును. అది మాత్రమేనా? వారం సోమవారం పాట చదవచ్చును. లేదా సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులకు మాత్రం కావాలన్నా అది సాధ్యమే. సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమేనా కానీ మార్చి 14 నుంచి మే 2 వరకు కావాలి, అది కూడా సాధ్యమే. సరి, రోజు ఉదయం 5:45 మంచి నాదస్వరం వినాలన్నా వినవచ్చును. లేకపోతే మొదటి నాదస్వరం వినాయక, సుబ్రహ్మణ్యం, అలాగే అమ్మవారి పాట కూడా పాడవచ్చును. ప్రతిరోజు వేరే పాట కావాలన్నా సాధ్యమే. లేదా మార్చి 5 నుంచి 20 వరకు పరీక్ష ఉంది, నో సౌండ్. సరి, అది సెలవు దినము చెప్పుకోవచ్చు. మొత్తం ఏమి చెప్పాలనుకుంటే ఈ యాప్ ద్వారా ఎన్నో విషయాలను మీరే చేసుకోవచ్చును. మొదటిసారి ఓపెన్ చేసేటప్పుడు ఒక సర్వే అడుగుతుంది. అది ఫిల్ చేసుకోండి. మీ పేరు, మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, దేనికోసం యూజ్ చేయబోతున్నారు, మీరు భాష ఏది, మీ స్నేహితులకు రికమెండ్ చేస్తారా అని అడుగుతుంది. ఫిల్ చేసి డన్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసేందుకు ఫుల్ ఫైల్ యాక్సెస్ పర్మిషన్ ఒకటి అడుగుతుంది. ఈ పర్మిషన్ లేకుండా దాన్ని చెయ్యలేము. అలో చేయండి, ఎందుకంటే ఓటీజీ ద్వారా హ్యాపీ బెల్కు కాపీ చేస్తున్నాము. పర్మిషన్ ఆప్షన్ వీడియోలో చేసేలాగా లేకుండా ఉండవచ్చు. ఫోనుకు మారుతుంది, కానీ సులభంగా అర్థం చేసుకోవచ్చును. యాప్లో గ్రూప్, షెడ్యూల్, హాలిడే 3 ట్యాబ్ ఉంది. కొత్తదిగా గ్రూప్ క్రియాలంటే ఈ బటన్ నొక్కండి. గ్రూప్ పేరు పెట్టుకోండి. గ్రూప్లో టైప్ చేసేది చాలా అవసరం. ఏది సెలెక్ట్ చేసుకుంటారో అదేలాగా వర్క్ అవుతుంది. జనరల్ 10,000 ఫైల్ వేసుకోవచ్చు. ఒక్కసారి బెల్ కొట్టేందుకు దీంట్లో నుంచి ఆడియో వర్క్ అవుతుంది. అదేలాగా నిమిషం 60 ఫైల్, గంటకు 24 ఫైల్, వారానికి 7 ఫైల్, తేదీ 31, నెల 12, బెల్ శబ్దం 50 ఫైల్, స్టార్టింగ్ మ్యూజిక్ 50, డే ఆఫ్ ఇయర్ 366 ఫైల్, వీక్ ఆఫ్ ఇయర్ 52. ఇదంతా స్పెషల్ టైప్. ఉదాహరణ, 5 గంటలకు 5 చెప్పాలన్నా అది హవర్స్ టైప్స్లో సెట్ చేయాలి.
అదేలాగా నెలకి చేసేందుకు జనవరి, ఫిబ్రవరి 12 ఫైల్ ప్లే చేయాలి. ఆడియోని ఈ గ్రూప్లో చేరాలంటే మ్యూజిక్ సింబల్ బటన్ నొక్కండి. ఫైల్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్ ఏది డ్రైవ్, ఏది ఫోల్డర్లో ఉందని చూపించండి. సెలెక్ట్ చేయండి. ఫైల్ మీద ఒక్కసారి ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. బ్యాక్ బటన్ నొక్కితే నిలిచిపోతుంది. చాలాసేపు ప్రెస్ చేస్తే సెలక్షన్ సెట్ అవుతుంది. దీని కూడా బ్యాక్ బటన్ నొక్కితే క్లియర్ అవుతుంది. ఎన్ని ఫైల్ సెలెక్ట్ చేశారో చూపిస్తుంది. కావలసిన ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ యాడ్ చేసేందుకు ఫైల్ 2 ఆప్షన్ ఉంది. ఒకటి యాక్సెప్ట్, ఇంకొకటి నార్మలైజ్. యాక్సెప్ట్ చేసినారంటే ఒరిజినల్ ఆడియో ఫైల్ కాపీ అవుతుంది. నార్మలైజ్ చేస్తారంటే వాయిస్ అంతా పీక్ లెవెల్కి అడ్జస్ట్ అయ్యి కాపీ అవుతుంది. గ్రూప్ పేరు మార్చాలంటే లాంగ్ ప్రెస్ చెయ్యండి. వేరే పేరు ఇవ్వండి. అదేలాగా ఫైల్ పేరు మార్చి ఫైల్ పైన లాంగ్ ప్రెస్ చేసి మార్చండి. ఫైల్ ఆర్డర్ మార్చాలంటే ఫైల్లోని రైట్ సైడ్లోని లాంగ్ ప్రెస్ చేసి మూవ్ చేయండి. తేదీ, గంట, నెల అదేలాగానే ఫైల్స్ వరుసలో ఉండాలి. ఏదైనా ఫైల్ వద్దంటే స్లైడ్ చేస్తే డిలీట్ వచ్చును. వద్దు అంటే డిలీట్ ఇవ్వండి. అక్కడే చూసినారంటే ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆడియో ఎడిట్ చేసేందుకు పెద్ద ఆడియో నుంచి ఒక పోర్షన్ మాత్రం కావాలన్నా యూస్ అవుతుంది. గ్రూప్ని డిలీట్ చేసేందుకు పైన ఉన్న డిలీట్ బటన్ నొక్కినారంటే అవును అని అడుగుతుంది. ఓకే అంటే ఓకే ఇవ్వండి. డిలీట్ అయిపోతుంది. కానీ ఒకటి డిలీట్ అయితే దాన్ని తిరిగి తీసుకోరాలేను. చూసి చేసుకోండి. ఇదేలాగా అవసరమైన గ్రూప్ అంతా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షెడ్యూల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. కింద ఉండే ప్లస్ బటన్ నొక్కి చెయ్యండి. కొత్తదిగా ఒక షెడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఏ టయానికి కొట్టాలో అదే సెట్ చేసుకోవాలి. నేను ఉదయాన్నే 5:30 సెట్ చేస్తాను. ఫైల్ కావలసినంత గ్రూప్స్ ఫైల్ యాడ్ చేయబోతున్నాము. మొదటి ఫైల్ యాడ్ చేసేందుకు ప్లస్ బటన్ ప్లేలిస్ట్ నొక్కి ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. కావలసిన ఫైల్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రూప్ యాడ్ చేసేందుకు అదే ప్లస్ బటన్ ప్రెస్ చేసి ఒక్కొక్క గ్రూపుగా సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆదివారం వద్ద అంటే అది మాత్రం ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు 5:30 ఆన్ చేసి అన్ని పాట పాడిన తర్వాత ఆగిపోతుంది. సింపుల్. తరువాత ఇందులో 6:30 వరకు పాట పాడాలని సెట్ చేయబోతాము. షెడ్యూల్ క్రియేట్ చేసి టైం సెట్ చేసేందుకు డ్యూరేషన్లో 30 నిమిషాలు సెట్ చేస్తాను. ముందు చెప్పేలాగానే కావలసిన ఫైల్ అండ్ గ్రూప్స్ యాడ్ చేసుకుంటాను. ఇది కూడా రెడీ. తర్వాత నిర్దిష్ట తేదీ టైం మాత్రమే కొట్టేలాగా సెట్ చేసుకోవచ్చు. చెప్పినట్లు షెడ్యూల్ క్రియేట్ చేసి టైం సెట్ చేసి గ్రూప్ మరియు ఫైల్స్ యాడ్ చేసిన తర్వాత తేదీ సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్కసారి ట్యాప్ చేసి ఒక్క రోజుకి మాత్రం పనిచేస్తుంది. ఒక తేదీలో ప్రారంభించి వేరొక తేదీలో 2 సార్లు తేదీ పైన పెట్టి ట్యాప్ చేయండి. స్టార్ట్ తేదీ, ఎండ్ తేదీ సెలెక్ట్ చేసుకోండి. స్పెషల్ డే నిర్దిష్ట తేదీ ఒక్కసారి మాత్రమే మోగుతుంది. పీరియడిక్ తేదీ అంటే మనకు కావాలన్న నిర్దిష్ట కాలాన్ని మాత్రం మోగుతుంది. రెగ్యులర్ అన్ని రోజులు మోగుతుంది. తరువాత సీక్వెన్స్
దాని గురించి ఇంకా తెలివిగా చూద్దాం. సీక్వెన్స్లో షెడ్యూల్ ఉండే ఆడియో మరియు గ్రూప్స్ ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో ప్లే అవుతుంది. ఆర్డర్ చేంజ్ చేసేందుకు లాంగ్ ప్రెస్ చేసి మూవ్ చేయండి. ఇప్పుడు సెలవు దినము ఒక నెలకు లేకపోతే ఒక సంవత్సరానికి అవసరమైన సెలవు వరుసగా ఇచ్చేసే ఆ రోజంతా బెల్ మోగదు. అన్నీ ముగించిన తర్వాత ఫైల్స్ కాపీ చేసేందుకు ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఓటీజీ ద్వారా మెమరీ కార్డ్ కనెక్ట్ చేసినామని చూడండి, లేదంటే చెయ్యండి. కాపీయింగ్ స్టార్ట్ అయింది. కొద్ది సమయం పడుతుంది. ముగించిన తర్వాత మెమరీ కార్డ్ ఎత్తి సెట్లో వేసి ఆన్ చేసి మెనూ బటన్ 2 సార్లు క్లిక్ చేయండి. అంతే, రెడీ అయింది.